ప్రార్థనలో గడపండి, దేవునితో గడపండి, రాత్రంతా ప్రార్థన గడపండి. మనుషులతో మాట్లాడే కంటే, భర్తతో తిట్టే కంటే, భార్యను తిట్టే కంటే, తిట్టుకునే కంటే, కొట్టుకునే కంటే, గొడవలు పెట్టుకునే కంటే ప్రార్థనలో దేవునితో గడపండి. మీ సమయం దేవునికి ఇవ్వండి. అన్ని సమయాల కంటే ప్రార్థన సమయం విలువైంది, అన్నిటికంటే విలువైనటువంటిది. నేను కొంచెం చెప్పాను. ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవటం ఎట్లాగంటే, ముందు శుభ్రంగా ఉంచుకోవాలి శరీరాన్ని. అసలు ఎట్లాగా మన మనసు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన మనస్సాక్షి దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, మన యొక్క స్వభావము నూతన పరచబడాలి, మన మనసు నూతన పరచబడాలి. అప్పుడే ఈ శరీరం శుభ్రంగా ఉంటది. లేదా శరీరం ఆరోగ్యం ఉండదు, అనారోగ్యంగా ఉంటది, అపవిత్రంగా ఉంటది, శరీరం గాయాలతో ఉంటది, శరీరం నానా రకాలైనటువంటి నొప్పులతో ఉంటది. నానా రకాలైనటువంటి నొప్పులు ఉంటాయి పిల్లలు, తల మొదలుకు అరికాలు వరకు వ్యాధి అన్న